ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి ప్లస్ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే ఏ విధంగా ఉంటుంది, ఒక బాధ్యత, ఒక పనితనం అనేది ఏ విధంగా చూపించాలి, ముఖ్యంగా కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకునే విధానం అనేది ఎలా ఉంటుందనేది రీసెంట్గా నారా లోకేష్ గారు 2 రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా కష్టపడి పనిచేసి ఒక పనిని సక్సెస్ చేయడం జరిగింది. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇది పని సక్సెస్ అని కాదు, ఒక పెద్ద ప్రమాదం నుంచి అక్కడ ఇరుక్కున్న ప్రజలందరినీ కూడా బయటకి తీసుకురావడం అయితే జరిగింది. రీసెంట్‌గా మనం చూస్తూనే ఉన్నాం. నేపాల్‌లోని ప్రభుత్వం అనేది కూలిపోవడంతో ప్రజలందరూ కూడా రోడ్ల మీదకొచ్చి నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. ఎక్కడ చూసుకున్నా గానీ స్ట్రైకులు, ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు అనే విధంగా ఏకంగా ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో రాజీనామాలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ముఖ్యమంత్రులు, పీఎంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ప్రజలు కొట్టడం అయితే జరుగుతుంది. అయితే అటువంటి నేపాల్‌లో బీభత్సకరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఇప్పుడు నేపాల్ సామ్రాజ్యం అంతా కూడా కూలిపోయింది. ఇప్పుడు మన భారతదేశం నుంచి, అందులో కూడా మన తెలుగు వాళ్ళైన ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది టూరిస్టులు దాదాపుగా 114 మంది రీసెంట్‌గా నేపాల్‌కి వెళ్ళినట్టు కొంత సమాచారం ఉంది. దాంతో పాటు వాళ్ళకంటే కూడా ముందు అంటే రీసెంట్‌గా ఒక 88 మంది ఒక బ్యాచ్‌గా వెళ్ళడం జరిగింది. కొద్దిగా వేరేగా వెళ్ళడం జరిగింది. ఓవరాల్‌గా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన తెలుగు వాళ్ళందరూ కూడా 200 మందికి పైగా ఉన్నారని చెప్పి ఒక సమాచారం అయితే ఉంది. అయితే ఇటువంటి విపత్కర పరిస్థితి నుంచి అక్కడ మన తెలుగువారు ఎవరైతే ఇరుక్కున్నారో వాళ్ళందరినీ కూడా మంత్రి నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్జీసీ కార్యాలయంలో కూర్చొని దాదాపుగా 2 రోజుల పాటు ఆయన దగ్గరుండి కూడా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని కూడా మానిటర్ చేస్తూ ఏం జరుగుతుంది, పిన్ టు పిన్ అప్డేట్ ప్రతిదీ కూడా ఇవ్వడం జరుగుతుంది. నేరుగా స్వయంగా మంత్రి నారా లోకేష్ గారు అక్కడ ఇరుక్కున్న బాధితులు ఎవరైతే ఉన్నారో తెలుగు వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. వాళ్ళని అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రప్పించడానికైతే శతవిధాలుగా ప్రయత్నం చేయడం జరిగింది. అయితే 2 ప్రత్యేకమైన విమానాల్లో వాళ్ళని తరలించడమే కాకుండా కొంతమందిని బోర్డర్ వరకు కూడా తీసుకొచ్చి అక్కడి నుంచి కూడా బై రోడ్ మార్గం ద్వారా కూడా తీసుకురావడం జరిగింది. ఓవరాల్‌గా 200 మందికి పైగా ఆంధ్రప్రదేశ్ తెలుగువారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పర్యాటకం కోసమనో లేదంటే ఇంకొక అవసరాల మీద వాళ్ళు నేపాల్ వెళ్ళి అక్కడ చిక్కుకోవడంతో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా ప్రభుత్వం ఖర్చులన్నీ కూడా భరిస్తూ స్వయంగా నారా లోకేష్ గారు దీనికి బాధ్యత తీసుకుంటూ వాళ్ళందరితో కూడా పిన్ టు పిన్ జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఈ వ్యవహారాన్ని అయితే చక్కదిద్దడం జరిగింది. ఇప్పుడు రియల్ టైమ్ గవర్నెన్స్ అనే విధంగా ఆ నేపాల్ నుంచి వచ్చిన మన తెలుగు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నారా లోకేష్ గారికి జేజేలు కొట్టడం అయితే జరుగుతుంది. ఎందుకనంటే ఒక అధికారికమైన స్థాయిలో ఉండి గతంలో ఎప్పుడూ కూడా ఇలా పట్టించుకున్న విధానం, వాళ్ళని జాగ్రత్తగా ఇండియాకి రప్పించే విధానం అనేది చాలా రేర్ సందర్భాల్లో జరిగాయి. కొన్ని సందర్భాల్లో అయితే అసలు పట్టించుకోనే లేదు అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. కానీ ఈరోజు నారా లోకేష్ గారు 2 రోజుల పాటు ప్రత్యేకించి కూడా ఆయన అక్కడ కూర్చొని మానిటరింగ్ చేస్తూ ఆయనతో పాటు సహచార మంత్రులుగా ఉన్న పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ గారిని, ఇంకోవైపు హోంమంత్రి వంగలపూడి అనిత గారిని, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులందరినీ కూడా దగ్గర పెట్టుకొని ఆయన మానిటరింగ్ చేస్తూ అక్కడ ఇరుక్కున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, నేపాల్లో ఇరుక్కున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో స్వయంగా ఫోన్లో మాట్లాడుతూ ఈ కాంప్లికేటెడ్ ఇష్యూ ఏదైతే ఉందో, ఈ విపత్కర పరిస్థితి ఏదైతే ఉందో దాని నుంచి తెలుగు వారిని జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్‌కు రప్పించడం అయితే జరిగింది. అయితే ఈ 2 రోజుల పాటు ఆయన కేవలం ఆర్జీసీ కార్యాలయంలో ఉండిపోయి ఆయన నిద్ర కూడా సరిగ్గా చేయకుండా సరిగ్గా టయానికి తిన్నారో లేదో కూడా తెలియకుండా పనిచేయడం అయితే జరిగింది. ఓవరాల్‌గా ఆయన ఏదైతే ఒక పని మీద ఫోకస్ చేశారో ఆ పని అనేది చాలా విజయవంతంగా సక్సెస్ అయింది. ఎవరికీ కూడా ఎటువంటి ప్రమాదం అనేది జరగకుండా జాగ్రత్తగా నేపాల్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రతి ఒక్కరిని కూడా తీసుకురావడం అయితే జరిగింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి వరకు కూడా వాళ్ళని పంపించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం నుంచి చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక మంత్రి హోదా స్థాయిలో ఉన్న వ్యక్తి ఎంత కాంప్లికేటెడ్‌గా, ఎంత డెడికేటెడ్‌గా పనిచేస్తాడు, రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే ఏంటో చూపించగలుగుతాడు అని చెప్పేది కేవలం ఒకే ఒక్క ఉదాహరణ నారా లోకేష్ గారని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు ఆ పనిలో విజయవంతమైనందుకు ప్రతి ఒక్కరు కూడా అభినందించడం అయితే జరుగుతుంది.